ఓం శాంతి అని మనం అనగానే ముఖాన్న చిరునవ్వు వచ్చేస్తుంది. ఏ పదం పలుకుతామో అది మన ముఖాన్న ప్రతిఫలిస్తుంది. సంతోషంగా ఉన్న ముఖాన్ని చూసి తెలిసిపోతుంది. సంతోషం కొంచెం తగ్గినా తెలిసిపోతుంది. ఆత్మకు శాంతి అనుభూతి కలిగినప్పుడు హృదయం, వృత్తి మరియు దృష్టితో శాంతితో నిండిపోతాయి. ఇది అర్థం చేసుకోవడానికి భాష మరియు పదాల అవసరం కూడా లేదు. ముఖం ద్వారానే తెలిసిపోతుంది. ఈరోజు నాకు పవర్ ఆఫ్ సైలెన్స్ అంటే సైలెన్స్లో ఎంత శక్తి ఉంటుందో తెలియజేయమని చెప్పారు. మొదట సైలెన్స్ ద్వారా శక్తి ఎలా లభిస్తుందని తెలుసుకుందాం. దేనిని సైలెన్స్ పవర్ అనాలి? కేవలం మౌనంగా కూర్చుని ఉండిపోవడం కాదు. మనం అసలు మాట్లాడకుండా ఉండిపోయినా మనసు అయితే రోజంతా అనేక విషయాల గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. బుద్ధి అనేక విషయాల్లోకి వెళ్ళిపోతుంది. గతంలో జరిగిన, వర్తమానంలో జరుగుతున్న, భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు చింతనకు వస్తాయి. మరి అది సైలెన్స్ అవుతుందా? మీరు స్వయాన్ని ప్రశ్నించుకోండి. మనం నిశ్శబ్దంగా ఉండడం వల్ల మనకు శక్తి లభిస్తూ ఉందా అని. నా దగ్గర సైలెన్స్ ద్వారా శక్తిని పొందే కళ ఉండాలి అంటే అసలు సైలెన్స్ అంటే ఏమిటో తెలియాలి. నేను అనుభవంతో చెప్తున్నాను. నాకు అంతరంగం నుండి నేను సైలెంట్లోకి వెళ్ళాలి అనే ఒక ఆకర్షణ కలుగుతుంది. అప్పుడు ప్రాకృతిక శబ్దాలు వినడానికి మనసు అంగీకరించదు. ధ్వనులు కూడా 3 రకాలుగా చేస్తాం. ఎదుటివారు లేదా ప్రపంచంలోని విషయాలు, తమ ఆలోచనలు, వాటి అనుసారంగానే పదాలలో భావాలు మిక్స్ అయిపోతూ ఉంటాయి. కోపం, అసూయ లాంటివి మిక్స్ అయిపోతూనే ఉంటాయి. దానిలో ఆనందం ఏమీ ఉండదు, అశాంతిగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ధ్వనుల్లోకి వెళ్ళవద్దు. మనం మనలో నుండి ఉన్న స్వార్థం, అసత్యం, అబద్ధం అన్ని శబ్దాల్లోకి రావద్దు. ఆ ధ్వని ఎప్పుడు మిమ్మల్ని శాంతిగా ఉండనివ్వదు, సైలెన్స్లోకి వెళ్ళనివ్వదు. రెండవది అని ఎంతో మధురంగా, స్వచ్ఛంగా, హృదయపూర్వకంగా లోన ఉన్న సంశయాలు సమసిపోయేలాగా, కన్ఫ్యూజన్ సమాప్త అయిపోయేలాగా ఉంటుంది. సైలెన్స్లో నేను అనుభవం చేసింది ఏంటంటే మనుషుల్లో ఉన్న అనేక విషయాలు, బుద్ధి భ్రమించటం, తికమక పడడం, లేక అసంతృప్తి, జీవితంలో ఏదీ సరైనదిగా అనిపించకపోవడం, ఇలాంటి విషయాల వలన అనేకులు ఇన్సెక్యూర్గా, ఒంటరిగా అనుభూతి చెందుతున్నారు. ఆధీనత వచ్చేస్తుంది. ఏదో ఒక ఆధారం తప్పనిసరిగా కావాల్సిందే అనిపిస్తుంది. కొద్దిగా కూడా ఒంటరితనాన్ని భరించలేకపోతున్నారు. శారీరక అనారోగ్యం కొద్దిగా వచ్చినా భరించలేకపోతున్నారు. ధనం కొద్దిగా తగ్గిన, సంబంధాల్లో ప్రేమ లేకపోవడం కూడా, ఇవన్నీ భరించలేని తనం. ఇలా ఎన్నో విషయాలతో నిండిన మన అంతరంగంలో అనేక ప్రశ్నలు అనేవి తలెత్తుతాయి. ఎప్పుడైతే మనకు స్వయం యొక్క, బాబా యొక్క, కర్మ యొక్క అవగాహన వచ్చిందో అప్పుడే ఈ విషయాలన్నీ సమాప్తమైపోతాయి. ఇందులో మొదటిది నేనెవరు. దీని యొక్క గుహ్యతలోకి వెళ్ళి స్వయాన్ని పరిశీలించుకోవాలి, అర్థం చేసుకోవాలి నేనెవరు అని. దీనివల్ల అంతరంగంలో ఉన్న భ్రమలు, అపార్థాలు, బలహీనతలు అన్నీ సమాప్తమైపోతాయి. నేనెవరు అనేది అర్థం కాగానే బుద్ధి ఏదైతే ఈర్ష్యకు, దేహ అభిమానానికి వశమై ఉందో వాటి నుండి స్వేచ్ఛను పొందుతుంది. అప్పుడు మనసు నుంచి విషయాలనే చింతన చేస్తుంది.
అంటే మనస్సుకు మంచి ఆహారం లభించినట్టే, గుడ్డివారికి నేత్రాలు లభించినట్లే పరమాత్మ జ్ఞానంతో. ఎందుకంటే పరమాత్మతో ఆత్మకు అనాదిగా సంబంధం ఉంది. శరీరంతో ఎన్నో జన్మలు తీసుకున్న అన్ని సంబంధాలు, వెరైటీ సంబంధాలు చాలా ఉన్నాయి. కానీ ఆత్మకు పరమాత్మతో ఉన్న సంబంధంతో చీకట్లు తొలగిపోతాయి, ప్రకాశం, శక్తి లభిస్తుంది. ఇదంతా అవగాహనతోనే వస్తుంది. నేనెవరు, నావారెవరు, నేనెవరు అనుకుంటే లోనికి ప్రయాణించవలసి వస్తుంది. నావారెవరు అనుకుంటే బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. మొదట్లో అయితే నేను శరీరాన్ని అని, నావారు అంటే ఈ సంబంధికులు అందరూ అని అనుకుంటూ ఉన్నాం. అందుకే బుద్ధి ఇంకా భ్రమించే ఉంది. కాబట్టి కన్ఫ్యూజన్లో ఉంది. బుద్ధి ఇంకా భ్రమించే ఉంది. కాబట్టి సత్యత, నిస్వార్థ భావన నశించిపోయాయి. ఇప్పుడు అంతర్నేత్రం తెలుసుకోగానే, పరమాత్మ జ్ఞానం లభించగానే, నేనెవరు, నావారెవరు అనే జ్ఞానం లభించగానే ప్రేమ స్వరూపంగా, శాంతి స్వరూపంగా అయిపోతారు. నేనెవరు? ఆత్మ బాబా ఎవరు? సర్వ సంబంధాల సారం పరమాత్మ సత్యమైన వాడు. ఆయన నుండి లభించే ప్రేమ ఏదైతే ఉందో అది సత్యమైనది. ఆత్మకు ఆ ప్రేమ లభించకపోయినట్లయితే దుఃఖిగా, అశాంతిగా అయిపోతుంది. ప్రపంచంలో ఎన్ని పదార్థాలు ఉన్నా నీకు దుఃఖం వస్తే అవేవి మిమ్మల్ని రక్షించలేవు. పరమాత్ముడు నావాడైనప్పుడు ఆ పరమాత్మని గుర్తించగలిగితే ప్రకాశం వస్తుంది. ఆత్మ ఉండే స్థానం ఇది అని తెలిసింది. ఈ కళ్ళతో మనం ఈ శరీరాన్ని, ప్రపంచాన్ని మాత్రమే చూస్తాం. ఇప్పుడు ఈ జ్ఞాన నేత్రం తెరుచుకుంది. కాబట్టి ఈ నేత్రంతో ఎవరి శరీరాన్ని, అసలు ఈ ప్రపంచాన్ని చూసేది లేదు. ఎదుటి వ్యక్తిలో ఉండే ఆత్మను మాత్రమే చూడాలి. చూసేది ఈ కళ్ళతోటే. అయినప్పటికీ మూడో నేత్రం తెరుచుకున్నప్పుడు దృష్టికి ఆధారం వృత్తి అవుతుంది. కాబట్టి లోన ఉన్న ఆత్మానుసారంగానే భావన కూడా ఉంటుంది. భావన, వృత్తి, దృష్టిలో పరివర్తన వస్తుంది. చాలామంది అంటూ ఉంటారు, ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది అని. మరి నా ప్రశ్న ఏంటంటే, ఏం బాగుంటుంది? తినటానికి, ఉండటానికి అయితే ప్రపంచంలో చాలా స్థానాలు ఇంకా బాగుండేవి కూడా ఉన్నాయి. ఏదో ఆకర్షణ ఉంది కాబట్టి దూర దూరాల నుండి ఇక్కడికి వస్తున్నారు. ఎక్కడ దొరకనిది ఇక్కడ దొరుకుతుంది. వేరే ఏ స్థానంలో దొరకదు. ఓం శాంతి.